టీడీపీ వాళ్ళు కౌంటర్ చేసిందండి. నిన్నటి వరకు దేవుడి ప్రసాదం పేరుతో రాజకీయాలు, నేడు లడ్డూ ప్రసాదం పేరుతో వ్యాపారాలు, ఇంకా హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న ఎన్సీబీఎన్ హెరిటేజ్ కంపెనీ వీళ్ళని చెప్పి ఇక్కడ చూసారా, హెరిటేజ్ లడ్డూ ప్రసాదం అని చెప్పి ఒక కోన్ ఐస్ క్రీమ్ ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది 12 ఏప్రిల్ 2026లో పెట్టారు. దీనికి బొచ్చు ట్వీట్లు. దీని పేజ్ వచ్చి జగనన్న కనెక్ట్స్ అంటాయి. గాడిది గుడ్డేం కాదండి ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయడానికి. ఫ్యాక్ట్ చెక్ బై టీడీపీ వాళ్ళు ఇదే పనిగా పెట్టుకున్నారు. పాపం వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తుంటే వీళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేస్తుంటారు. తిరుమల శ్రీవారి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి మహాపాపానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్ దీని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇదిగో ఇలా హెరిటేజ్ అసలు ఆ పేరుతో ఏ ప్రొడక్ట్ కూడా లేకపోయినా అని చెప్పి ఇదిగోండి వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది ఫేక్ అని చెప్పి వాళ్ళు ఏకంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇదిగోండి చూడండి, హెరిటేజ్ లడ్డూ ప్రసాదం అంట ఇది. దీనికి ఏకంగా వాళ్ళు హోలోగ్రామ్స్ వేస్తారు, కాస్ట్లు వేస్తారు, ప్రైజ్లు వేస్తారు. నేను వెతికాను ఇది ఎక్కడన్నా ఉందా అని. ఈ చూపిస్తున్న ఈ బుడబుక్కల ప్రచారం అసలు తీసుకొచ్చి స్వామివారి పేరు పెట్టి భక్తుల్ని డీవియేట్ చేయడానికి విపరీతంగా ట్రై చేస్తూ హెరిటేజ్ లడ్డూ ప్రసాదం అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చారు.